స్తుతి శతకంలోని 68వ శ్లోకం. చిత్రం చిత్రం నిజ మృదుతయా భత్సయన్ పల్లవాలీం పుంసాం కామాన్ భువి చ నియతం పూరయన్ పుణ్యభాజాం జాతశైలాన్నతు జలనిధేః స్వైరసంచారశీలః కాంచీభూషా కలయతు శివం కోపి చింతామణిర్మే. అమ్మవారు చింతామణి అని, చింతామణి కన్నా ఆవిడ ఎంత ఎక్కువ అని చెప్తున్నారు. ఆర్యా శతకంలో 3వ శ్లోకం అంటే మొదటి పెట్టంగానే అమ్మవారిని చింతామణిగా వర్ణన చేశారు. చింతిత ఫల పరిపోషణ చింతామణిరేవ కాంచి నిలయామే చిరతర సుచరిత సులభా చిత్తం శిశిరయతు చిత్సుధాధార. అందులో కూడా చింతామణి అని అమ్మవారిని చెప్పారంటే మొదట్లోనే చెప్పారు. ఆవిడ చింతామణి అంటే మనసుకి కావాల్సిన చింతామణి ఆవిడ. ఇక్కడ ప్రతిపదార్థానికి వస్తే చిత్రం చిత్రం. చిత్రం అంటే ఒక పదాన్ని 2 సార్లు చెప్పడం అంటే అంటే అది చాలా ఎక్కువ అని అన్నమాట. మిక్కిలి చిత్రం ఇది. ఏమిటది? నిజ మృదుతయ, తన మెత్తదనము చేత పల్లవాలి చిగుళ్ళ వరుసను భత్సయన్ బెదిరించుచు పుణ్యభాజాం పుణ్యవంతులైన పుంసాం పురుషుల యొక్క కామాన్ కోర్కెలను భూవిచ భూమియందును నియతం తప్పక పూరయన్ పూరించుచున్నను శైలాత్ కొండ నుండి జాతః ఇట్టినది తు కాని జలనిధౌ నా సముద్రము నుండి కాదు. స్వైర సంచారశీల స్వేచ్ఛగా సంచరించు స్వభావము గలది. కాంచీభూష కాంచీ నగరాలంకారమైన కహ అపి కాపి ఒకానొక చింతామణి చింతామణి మే నాకు శివం శుభమును కలయతు కలిగించు కాక. ఇది ఒక చింతామణి, కానీ అది ఒక మామూలు చింతామణి కన్నా ఎంత ఎక్కువ అని చెప్తున్నారు. కంపారిజన్ చెప్తున్నారు. అసలు చింతామణి ఎప్పుడొచ్చింది? సముద్ర మథనంలో ఆ అన్ని వస్తువులతో పాటు చింతామణి కూడా వచ్చింది. కామధేనువు, చింతామణి ఇవన్నీ వచ్చాయి కదా, కల్పతరువు. ఈ చింతామణి ఎక్కడుంది? దేవతల నగరంలో ఉంది, అమరావతిలో. అటువంటి ఆ చింతామణి. ఈ చింతామణి ఏమిటిట? ఈవిడ సముద్రంలో పుట్టలే. ఈ చింతామణి కొండ మించి పుట్టింది. శైలాన్నతు జాతః శైలాన్నతు, కొండ నుంచి అంటే హిమవంతుడి పుత్రిక ఈవిడ. ఒక చింతామణి అంటే ఒక శిల, ఒక రాయి కదా, ఒక మణి. మణి అంటే గట్టిగా ఉంటుంది. అటువంటి గట్టి ఆ మణి. కొన్ని మణుల్లో దోషాలు కూడా ఉంటాయి, కానీ ఈ మణి ఏమిటిట? నిజ మృదుతయా పల్లవాలీం భర్త్సయన్. నిజ అంటే తన యొక్క మృదుతయ తన మెత్తదనం చేత చిగుళ్ళని కూడా బెదిరిస్తోంది. అంటే మామూలుగా అన్నిటికన్నా మెత్తటివి ఏమిటంటే అప్పుడే వస్తున్న లేత చిగుళ్ళు, చెట్టుకి ఉండే చిన్న ఆ చిగుళ్ళు ఉంటాయే, అది ఇలా మనం ముట్టుకుంటే వాడిపోయినట్టుగా అంత డెలికేట్ గా అంత మృదువుగా ఉంటాయి. అటువంటి ఆ మెత్తటి చిగుళ్ళని కూడా నీకన్నా నేను ఇంకా ఎంత మృదువుగా ఉన్నానని వాటిని బెదిరిస్తోందిట. తర్వాత పుణ్యభాజాం పుంసాం కామాన్ భూజ నియతం పూరయన్. పుణ్యవంతులైన పురుషుల యొక్క కోరికలను భూమి యందు అంటే ఆ చింతామణి ఒక దేవతలకి మాత్రమే అది సిద్ధిస్తుంది, దొరుకుతుంది. భూమి మీద
ఆ చింతామణి దొరకదు, పట్టుకోలేం, మనకి అందేది కాదు మనకి. కానీ ఈ చింతామణి ఏమిటి, భూమి మీదే తన యందు ఒక నమ్మకం కలిగి, ఇంతకు ముందర నేమినామని ముందర శ్లోకంలో చెప్పుకున్నట్టు, తన యందు నియతం, ఆ ఒక స్థిరంగా తన పాదముల యందు దృష్టిని పెట్టిన ఆ భక్తులకి వాళ్ళ కోరికలని తప్పక పూరిస్తున్నా, తీరుస్తున్నా అంటే పూర్తిగా తీరుస్తున్నా అన్నమాట. అటువంటి ఆవిడ దేవతల కోరికలు కూడా తీరుస్తుంది ఈ చింతామణి. ఆ చింతామణి ఒక్క దేవతలకు మాత్రమే పనిచేస్తుంది. ఈ చింతామణి భూలోకవాసులకి, దేవతలకి, దేవలోకవాసులకి అందరికీ కూడా ఆ కోరికలని తీర్చగలిగిన శక్తి కలిగింది ఈ చింతామణి. కాంచికి అమ్మవారు, కాంచీ భూషణమైంది ఆవిడ. కాంచీ నగరానికి భూషణమైనది అమ్మవారు. ఒక సాధకుడి హృదయానికి కూడా అలంకారం అమ్మవారే. అటువంటి తర్వాత కాంచి అంటే వడ్డాణం అని కూడా అర్థం. అమ్మవారు ధరించే ఒక వడ్డాణం అని కూడా. ఆ వడ్డాణంలో మధ్యలో ఒక పెద్ద మణి ఉంటుంది. అది కూడా ఒక ఆ చింతామణిగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే ఒక సాధకుడి హృదయంలో ఉండే, ఆ సాధకుడి హృదయానికి అలంకారమైన ఆ చింతామణి. అది అటువంటి చింతామణి పొదగబడి ఉన్న ఒక వడ్డాణం అని కూడా. ఆ వడ్డాణాన్ని ధరించిన అమ్మవారు. అలా కూడా మనం ఒక భావన చేసుకుంటే అమ్మవారి నడుమున వడ్డాణం, వడ్డాణం మీద ఒక మంచి మెరుస్తున్న ఒక మణి. మనకి కొంత భావానికి కూడా ఆస్కారం. ఎలా ఆలోచనలో కట్టి పెట్టేందుకు. ఇప్పుడు మనసుని రకరకాలుగా జారిపోతుడు అని చెప్పినట్టు ఇందాక శృతం. అంటే జారిపోతూ ఉంటుంది. ఎక్కడికక్కడ ఎక్కడ వీలైతే అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోతుంటుంది మనసు. అలా కదిలి వెళ్ళిపోతున్న మనసుకి కట్టి పెట్టేందుకు దీంతో ఈ వీటితో వేసుకునే కొన్ని అనుబంధాలన్నమాట. ఒక భావన, ఇమాజినేషన్. అటువంటి ఈ చింతామణి. ఆ చింతామణి జడం అంటే కదలదది. రాయి కదా, ఒక శిల. ఎక్కడ పడితే అక్కడే ఉంటుంది. ఈ చింతామణి స్వేచ్ఛగా విహరిస్తుందిట. అంటే ఇది కట్టిపెట్టలేరు ఎవరు. ఆవిడ ఇష్టం అది. ఆవిడ ఎవరి దగ్గరికి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వెళ్ళిపోతుంది. స్వేచ్ఛగా విహరించే చింతామణి ఈవిడ. అది ఎంత విచిత్రం. చింతామణే కానీ ఒక రాయి కాదు. కోరికలు తీరుస్తుంది కానీ ఒక చోట ఉండదు. అంటే ఇలా పోలికలు చెప్తూ ఆ చెప్పిన పోలిక కంట ఇది ఎంత ఉన్నతమో అనేది చెప్తున్నారనమాట. క్షీరసాగర మథనంలో పుట్టినవి ఇవన్నీ చింతామణి, కల్పతరు, కామధేను ఇవన్నీ అనుకున్నాం కదా. ఈ చింతామణి అక్కడి నుంచి పుట్టలేదు, కొండ నుంచి పుట్టిందని చెప్పుకున్నాం. తర్వాత కొన్ని శిలలకి, కొన్ని మణులకి దోషాలు ఉంటాయి. ఈ మణికి దోషం అనేదే లేదు. ఎలా పెట్టుకున్నా ఆవిడ అంటే ఇప్పుడు మనకి ఒక గ్రహస్థితిలో నీలమణి పెట్టుకోవాలి, పచ్చ పెట్టుకోవాలి, గోమేధికం పెట్టుకోవాలి, పుష్యరాగం పెట్టుకోవాలి అని చెప్తారు. ఈ నవరత్నాలు పోగే ఆవిడే. దానికి ఇంకా నియమం ఏం లేదు, నియమిత కాలం ఏం లేదు, ఎప్పుడూ పెట్టుకోవచ్చు. కాబట్టి అటువంటి దోషాలు లేని ఒక అహర్నిశలు ధరింపదగిన ఒక చింతామణి. తర్వాత అందరికీ ఈ చింతామణి అందుబాటులో ఆ చింతామణి అందుబాటులో ఉండదు, ఎవరికి అందుబాటులో లేదు. కానీ ఈ చింతామణి అందరికీ అందుబాటులో ఉంటుంది భక్తి కలిగితే. అటువంటి భక్తి కలిగిన వాళ్ళకి ఈ చింతామణి అందుబాటులో ఉంటుంది. తర్వాత తలుచుకోగానే ఆ కోరికలన్నింటినీ తీరుస్తుంది.
తర్వాత అంటే ఇక్కడ స్వేచ్ఛ అనే భావానికి ఆ చింతామణి ఎవరి చేతిలో ఉంటే వాళ్ళ అధీనంలో ఉంటుంది. వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది. కానీ ఈ చింతామణి స్వేచ్ఛ కలిగినది. అంటే నీకే పనిచేస్తుంది. నీ దగ్గరుంది కాబట్టి నీకే పనిచేస్తుంది. నాకు పనిచేయదనేది లేదు. నీకు కావాల్సింది నీకిస్తుంది. నా చింతామణి నాకు కావాల్సింది నాకిస్తుంది. కాబట్టి అందరి దగ్గరికి స్వేచ్ఛగా వెళ్ళగలిగిన చింతామణిది. స్వే చరించే స్వభావం అన్నమాట. తర్వాత ఆ చింతామణి అందరికీ అందుబాటులో ఉండదని చెప్పుకున్నాం. ఈ ఈ చింతామణి భక్తజన సులభ. అంటే భక్తులకి సులభంగా అందిపోతుంది. ఈ క్షణంలో మీరు ఊహించుకుంటే మీకు ఆవిడ దొరకదు. మీ ధ్యానంలోకి రాదు. మీ మనసులోకి రాదు. అటువంటి. తర్వాత కొందరికి కొన్ని కొన్ని సుఖాలు, ఈ లోకానికి సంబంధించిన సుఖాలు కావాలని కొంతమందికి ఉంటుంది. కొంత సాధనలో ఉన్నత స్థాయికి పొందిన వాళ్ళకి ఇవన్నీ అక్కర్లేదు. పరలోక సుఖం కావాలి అనుకుంటారు. ఇహపరలోక సుఖాలకు మించినది మోక్ష సుఖంట. అటువంటి ఆ మోక్ష సుఖాన్ని ఈ అమ్మవారనే చింతామణి ఆ బ్రహ్మానందాన్ని, మోక్ష సుఖాన్ని ప్రసాదిస్తుంది అని ఈ శ్లోకంలో మనకి చెప్పారు. అంటే చాలా ఎన్నో జన్మల పుణ్యఫలంగా లభించినది ఈ అమ్మవారి మీద భక్తి. ఈ భక్తి జనిస్తే ఇంకా సాధకుడికి ఇది ఆఖరి జన్మే అని చెప్పే సాహసం చెయ్యొచ్చు అని చెప్తున్నారు. అంటే అట్లా అంత అద్భుతమైన ఆ కోరికను తీర్చే చింతామణి ఆవిడే. కాబట్టి ఆ కోరిక పెట్టుకుంటే చాలు, ఆ కోరిక ఆవిడ తీర్చేస్తుంది. అంటే ఆ కోరిక రావాలి. ఆ కోరికను కూడా ఆవిడే ఇవ్వాలి మన అర్హతను బట్టి. ఆ కోరిక గనక కోరుకుంటే తీర్చేస్తుంది. అది ఈ శ్లోకంలో చెప్తున్నారు. అటువంటి చింతామణి శివం అంటే శుభాలు, అన్నీ శుభాలే. ఆవిడని తలుచుకుంటే ఆ చింతామణి ఇచ్చేవన్నీ కూడా శుభాలే. అటువంటి ఆవిడ. ఉమ్, ఆ భక్తజన సులభ అయిన చింతామణి గురించి ఇందులో ఆ మృదువుగా ఉండే అంటే ఆర్ద్రత, మృదుత్వం అంటే ఏంటి, మనం అమ్మవారిని మనమే టచ్ చేయలేదు. కానీ మనల్ని టచ్ చేసేది ఆవిడ ఆర్ద్రత, ఆవిడ కళ్ళల్లో ఉండే కరుణ. ఆవిడని తలుచుకోగానే మన మనసులో వచ్చే ఒక ఆ మృదువైన భావం. తలుచుకుంటే ఒక్కొక్కసారి చూడండి, కొంతమందిని గొప్పవాళ్ళని పెద్దవాళ్ళని చూస్తుంటే మాట్లాడుతూ మాట్లాడుతూ వాళ్ళకి కళ్ళనీళ్ళు కారిపోతూ ఉంటాయి. ఆ భావం తలుచుకోగానే అలా ఒక అద్భుతమైన ఒక పులకరింపు వాళ్ళల్లో మెదులుతూ ఉంటుంది. అది ఆర్ద్రత అన్నమాట. అది మృదుత్వం. ఆ మృదుత్వము దేన్నైతే మనము ఉపాసన చేస్తూ ఉంటామో ఆ ఉపాసన బలం మనలోకి కూడా వస్తూ ఉంటుంది. ఆఖరికి ఆ ఉపాసన దేవిగా, ఆ దేవతగా ఆ సాధకుడు మారిపోతాడు. అదే ధ్యానం అనే పరాకాష్ఠ, ధ్యానానికి పరాకాష్ఠ అని చెప్తారు కదా. అటువంటి ఒక ఆర్ద్రతని ప్రతి పనిలోనూ చూడగలిగి, ప్రతి వారిలోనూ కూడా ఆ మృదుత్వాన్ని భావన చేయగలగడం, ఇటువంటివన్నీ కూడా ఈ చింతామణి ప్రసాదిస్తుంది. అటువంటి భావాలు ప్రతి భక్తుడికి అవి వచ్చి ఆ భక్తి మార్గంలో, సాధనా మార్గంలో ఇంకా ముందరికి వెళ్ళాలి. ఇవి ఆయన పొందుతూ ఆ నేర్చుకుంటూ చదువుకుంటున్న వాళ్ళలో కూడా అటువంటి భావాలన్నీ కూడా ఆ లోపల నుంచి మొలకెత్తాలి.
ఈ ఆనందాన్ని వాళ్ళు కూడా పొందాలని అంత వివరంగా చెప్తున్నారండి. 500 శ్లోకాలు ఎందుకు చెప్పారు అంటే 500 భావాలన్నమాట. ఈ భావాలనన్నిటినీ కూడా పొందగలిగితే ఒక ఒక జన్మకి ఒక చిన్న సార్థకత వచ్చినట్టు ఈ భావాల అని మనం ప్రయాణం చేస్తే. హ్మ్. చిత్రం చిత్రం నిజ మృదుతయా భత్సయన్ పల్లవాలీం పుంసాం కామాన్ భువి చ నియతం పూరయన్ పుణ్యభాజాం జాతశైలాన్నతు జలనిధేః స్వైరసంచారశీలः కాంచీభూషా కలయతు శివం కోపి చింతామణిర్మి. అంటే ఒక చిన్న చిగుళ్ళు చూసినా, చిన్న మొక్కను చూసినా, దేన్ని చూసినా కూడా ఆ అమ్మవారి ఒక భావం కలగడం కోసం అటు అన్నిటితో పోలిక. దేన్ని చూసినా బ్రహ్మం అనేది ఆ జ్ఞానం మనలో అంకురించాలి.